హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు లేత తోటకూరతోటి పప్పు చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ టమాటోలు, తక్కువ చింతపండు రసంతో ఈ పప్పు చేయబోతున్నాను. ఇది మనకు తిరుమల, తిరుపతి ఈ సైడ్ అంతా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇలా లేతగా ఉండే ఆకు దొరికినప్పుడు మనం ఈ పప్పుని కుక్కర్లో పెట్టి చేసుకోకుండా విడిగానే చేసుకుంటాము. అప్పుడు ఇందులో ఉండేటటువంటి విటమిన్స్ అన్నీ కూడా మనకు బాగా దొరుకుతాయి, హెల్తీగా ఉంటాము. ఇలాంటి ఆకుకూర పప్పుని ఇలా చేసుకొని తినడం వల్ల. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1-2 ఆనియన్స్ని, అలాగే 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుని ఇలా చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి, పూరీలోకి, దీనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 4 టమాటోలని, పెద్ద పెద్ద టమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకు ట్రెడిషనల్ వంటల్లో ఎక్కువగా మనకు పెద్ద పెద్ద ముక్కలే ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త వంటల్లోనే సన్నగా కట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ తోటకూరని, దీన్ని మామూలుగా చిర్రాకు అంటారు, చిర్రాకు అని. ఇది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది. ఇందులోకి 1/2 స్పూను పసుపు పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోకుంటే తర్వాత వేసుకుంటాము. ఇవి బాగా వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి ఉడికే కొద్దీ వాటర్ అనేది బయట వచ్చేస్తుంది. బాగా ఉడికిన తర్వాత మీకు ఇలా కాడలుగా నచ్చకపోయినట్లయితే కుక్కర్లో పెట్టేసుకోండి, మెత్తగా ఉడుకుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి 1 కప్పు కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం తక్కువగా వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకొని బాగా ఒక 5-6 నిమిషాల వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇందులో ఎక్కువ టమాటాలు వేసినందువల్ల తక్కువ చింతపండు రసం పడుతుంది. అందువల్ల మంచి టేస్ట్ అనేది ఈ పప్పుకు వస్తుంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ టమాటాలు వేసుకొని తక్కువ చింతపండు రసంని యూజ్ చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది బాగా చిక్కబడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడు బాగా ఉడికిన తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని, తక్కువే వేసాం కాబట్టి ఇంకా పట్టినట్లయితే ఇంకొంచెం వేసుకోవాలి. ఇక నాకు సరిపోలేదు, ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది బాగా ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ చిర్రాకు పప్పు అనేది మీరు ఎప్పుడైనా తిరుమల కానీ, తిరుపతి కానీ వెళ్ళినప్పుడు హోటళ్ళల్లో తిన్నారంటే సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను కొంచెం ఆయిల్లో వేడెక్కిన తర్వాత వేసుకొని అందులోనే కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు నల్లగొట్టుకొని వేసుకొని తాలింపు పెట్టేసుకున్నట్లయితే, ఈ పప్పులో యాడ్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోకి మీరు కావాలంటే ఇంకొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలా మీరు చేసి పెట్టండి. ఇక నేను ఈరోజు ఈ ఆకుకూర పప్పుతోటి గోరుచిక్కుడుకాయలు ఫ్రై, అలాగే వంకాయ పచ్చడి కూడా చేసినాను. గెస్ట్లు వచ్చినప్పుడు 2-3 రకాలు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకు ఆకుకూర పప్పు కంపల్సరీగా మనం చల్లమిరపకాయలు ఉండాలి కాబట్టి ఒక 2 వేయించి పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 కప్పు రైస్ పెట్టుకొని, లేకపోతే 2 పుల్కాలు కానీ వేసుకొని ఈ కర్రీస్ 2-3 రకాలు చేసుకొని తిన్నట్లయితే మనకు డైట్గా కూడా యూజ్ అవుతుంది. మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఒక కప్పు రైస్ తిన్నట్లయితే ఇలా 2-3 రకాల కర్రీస్ పెట్టుకొని 1 కప్పు మజ్జిగ తాగేసినట్లయితే మనకు ఫుల్ అయిపోతుంది మీల్స్ అనేది. ఇది లంచ్లోకి కానీ, అలాగే డిన్నర్లోకి కానీ మీరు ట్రై చేయండి.